హాయ్ హలో అందరికి నమస్తే. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కూటమి ఏ రకంగా కైవసం చేసుకుందో మనం చూసాం. వాళ్ళకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా బస్సులో ఉన్నట్టు వారి మీద దాడులు చేసి, రాత్రుల పూట వాళ్ళని కిడ్నాపులు చేసి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి, ఇక రకరకాలుగా భయపెట్టించి వాళ్ళు ఆ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని ఇది కూటమి దెబ్బ అంటే అనే విధంగా వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. సో ఈ క్రమంలో జగన్ గారి విలువలతో కూడినటువంటి రాజకీయాలకు సంబంధించి ఈ కూటమి సర్కారు చేస్తున్నటువంటి ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయాలకు సంబంధించి టీడీపీ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేత మాట్లాడినటువంటి మాటలు జగన్ తలుచుకొని ఉంటే అనేటువంటి ఆ మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, చాలామందికి గుర్తుండే ఉంటుంది. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అక్కడ టీడీపీ పార్టీకి వచ్చినటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్లు ఎంతమంది? 18 మంది. వైసీపీకి వచ్చినటువంటి కౌన్సిలర్లు గెలిచినటువంటి వాళ్ళు 16 మంది. సిపిఎంఓ ఒకటి గెలుచుకుంది. అండ్ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఒకరు గెలుచుకున్నారు. సో ఈ లెక్కన మరి రాష్ట్రంలో జగన్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సిపిఐ కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఇటువైపు కనుక తీసుకుంటే 18 అవుతారు. ఇంకొకరినో ఇద్దరినో అవసరమైతే టీడీపీ పార్టీ నుంచి కూడా భయపెట్టించో ఇంకోటి చేసో, లేకపోతే ఇది ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు తిరుపతిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆ రకంగా చేసి వాళ్ళ నిధులు తీసుకొని ఆ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ని వైసీపీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ జగన్ గారు ఆ రకంగా చేయలేదు. విలువలతో కూడినటువంటి రాజకీయమే నేను చేస్తాను, మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి అలాంటి రాజకీయాలు మనం చేయకూడదు, సేవ్ తాడిపత్రి అనే నినాదంతో ముందుకు పోవాలి, తాడిపత్రి అభివృద్ధి జరగాలనే ఒక ఉద్దేశంతో ఆ ఎన్నిక సాఫీగా జరిగే విధంగా సహకరించారు. మరి దానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేటువంటి కూడా మీకు వినిపిస్తాను, వినండి. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రలోభాలకు గురి చేయకుండా సామరస్యంగా ఎన్నిక పూర్తయిందన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. వాళ్ళు నిజంగానే అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేను. సో హ్యాట్స్ అప్ టు జగన్. ఈ రోజు నిజంగానే ఇప్పుడుండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఈజ్ గుడ్. సో ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తాడిపత్రి మున్సిపల్ ఎన్నిక అయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే జగన్ గారికి శత్రువులాగానే చూస్తారు. ఎందుకంటే గతంలో ఆయన ఏ రకంగా మన నోటితో చెప్పలేని విధంగా బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి వ్యక్తి మరి జగన్ గారు వాళ్ళ నాన్నలాగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశారు కాబట్టి ఈరోజు వచ్చాం, కూర్చున్నాం, ఎన్నిక జరిగిపోయింది. వాళ్ళు తలుచుకొని ఉంటే కనుక ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే రకంగా ఉండేది. ఎన్నిక సాఫీగా జరిగింది. సో సేవ్ తాడిపత్రి నినాదం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మేము కూడా దాన్ని పాటిస్తాం. తాడిపత్రి అభివృద్ధి కోసం నేను జగన్ గారిని కలుస్తా, వీలైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు లేఖలు కూడా రాస్తాను. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి, గూండాయిజం రౌడీజం లేనటువంటి తాడిపత్రిని చూడాలనేటువంటి విషయాలు ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. జగన్ గారికి నేనంటే కోపం ఉండొచ్చు, కానీ తాడిపత్రి ప్రజలంటే కోపం లేదు, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఈ విలువలతో కూడినటువంటి రాజకీయం జగన్ గారు చేశారనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి అప్పట్లో. సో మరి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా పాలన చేశారు. వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలు కిడ్నాప్లు భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు లేవు. మరి వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఏమనంటే జగన్ విధ్వంసం అని. వీళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఆడవాళ్ళని చూడరు, పెద్దవాళ్ళని చూడరు, బస్సులోకి ఎక్కి రాళ్లతో దాడి చేస్తారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు, కిడ్నాపులు చేసి మేము చేయలేదని చెప్తారు. మళ్ళీ వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయిందని వాళ్ళే చెప్తారు. కళ్ళ ముందర సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఇదేదో మేము దెబ్బలు జరుచుకుంటున్నారు, ఇదో రికార్డు, మేము బద్దలు కొట్టాం, మా దెబ్బ అదుర్స్ అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఇదా విలువలతో కూడిన రాజకీయం చేయడం అంటే? తేడా ఇక్కడే కనిపిస్తూ ఉంది కదా. జగన్ గారు ఏ రకంగా చేశారు, వీళ్ళు ఏ రకంగా చేశారు. అవకాశం ఉన్నా వాడుకోలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు అదే చెప్తా ఉన్నారు. మీరు ఆ రోజు విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినా కూడా విధ్వంసం చేశారు జగన్ గారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించారు. మళ్ళీ వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు. మళ్ళీ ఇది విధ్వంసం కాదని వీళ్ళు మళ్ళీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కూడా రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలన్నా అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. పైగా ఇది రామరాజ్యం అంటున్నారు, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందంటున్నారు. కళ్ళ ముందు కనిపించేదేమో వేరే రకంగా విధ్వంసాలు, దారుణాలు, అరాచకాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా కూడా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా గతంలో జగన్ గారు ఏ రకంగా విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు, తన శత్రువులు జగన్ గారికి సంబంధించి ఏ రకంగా మాట్లాడారనేటువంటి ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మీరు విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడం మీ చేత కాదు, మళ్ళీ జన్మెత్తిన కూడా మీతో కాదనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఆ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడతా ఉన్నారు. జేసీ గారు ఏం మాట్లాడినా కూడా సంచలనంగా ఉంటుంది. మరోసారి
జేసీ గారు జగన్ గారి గురించి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సో అందుకే వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ మీడియాలు కానీ వాళ్ళ పత్రికలో ఫ్రంట్ పేజీల్లో ఎక్కడ కూడా రాలేదు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఫ్రంట్ పేజీలో లేదు. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా డబ్బాలు కొడతా ఉన్నారు, జబ్బలు ధరిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ప్రధాన పత్రికలో మీరు గమనించండి, లోపల పేజీలో ఇచ్చారు. ఎందుకంటే ప్రజలు చీదరించుకుంటారు కదా, వీళ్ళ సంఖ్యాబలం లేకుండా కూడా ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఇంత దారుణాలు చేసి గెలవడం పెద్ద లెక్క అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు లోపల పేజీల్లో ఆ పత్రికలకు సంబంధించి ఇవ్వడం జరిగింది.